సో హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేవిఎన్ ప్రాపర్టీస్. సో ఈరోజు మీ ముందుకి ఎంతో అద్భుతంగా కట్టిన 150 గజాల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మీ ముందుకి సేల్కి తీసుకురావడం జరిగింది. హౌస్ అయితే చాలా అంటే చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అవుట్ సైడ్ లుక్ అయితే అదిరిపోయింది హౌస్ అయితే. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు, సో మీరు కూడా ఇలాగే మాతో ప్రమోషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ చేయించుకోవాలనుకుంటే మీకు దానికి సంబంధించిన నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. ఫర్ ప్రమోషన్స్ అని ఉంటుంది. సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. హైదరాబాద్లో ఎక్కడున్నా మనం అనేది అఫోర్డబుల్ ప్రైస్లో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ నెంబర్కి అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎలాంటి ఏ టైంలో అయినా. సో ఈ హౌస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు ఆల్రెడీ చెప్పాను, 150 గజాల్లో కట్టిన నార్త్ ఫేసు ఇండిపెండెంట్ హౌస్ అద్భుతమైన లుక్తో రావడం జరుగుతుంది. లైటింగ్ కానీ మనకి హౌస్ ఒక ఎలివేషన్ కానీ చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. సో ఫ్రంట్లో మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి 30 ఫీట్లు ఉంటుంది. డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ అనేది మనకి రావడం జరుగుతుంది. నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ రోడ్ యాక్సెస్ అనేది ఈ హౌస్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని అవుట్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అవుట్ సైడ్ మనకి గ్రిల్స్ అద్భుతమైన డిజైన్. ఇక్కడ మనకి ఎక్కడైనా ప్లాంటింగ్ అనేది చేసుకోవచ్చు. ట్రీస్ మనకి ఇక్కడ ముందర మీరు చూసుకోవచ్చు, మొత్తం స్టేర్ కేస్ అనేది చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కూడా మొత్తం గ్రనైట్, అద్భుతమైన గేట్ డిజైన్, పైన ఫాల్ సీలింగ్ డిజైన్. మనకి ఇది ఎలివేషన్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఒక విండో ఇచ్చి మనకి పైన అక్కడ వుడెన్ కలర్ తో మంచి లైటింగ్, నైట్ టైం అయితే చాలా అంటే చాలా అద్భుతమైన లైటింగ్ లుక్ తో ఈ హౌస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మంచి ఎక్సలెంట్ డిజైన్, మంచి నీట్ అండ్ డీసెంట్ క్లాసిక్ లుక్ తో మనకి ఈ హౌస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనం లేట్ చేయకుండా హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అనేది మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ అండ్ లొకేషన్ గురించి వీడియో లాస్ట్ లో ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటూ దిస్ వీడియో. సో మనకి ఎంట్రీలోనే పార్కింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు, ఈజీగా 3 to 4 కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. హారిజంటల్గా రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి బోర్ కనెక్టివిటీ ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి ట్యాంక్ కనెక్టివిటీ కూడా ఉంది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు, ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లో స్టెప్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా చాలా వైడ్గా ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కూడా కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది, ఫ్లోరింగ్ అంతా. ఇక్కడ మనకి కింద స్టెప్స్ డౌన్లో కూడా వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మంచి పెయింటింగ్ ఉంటుంది. హౌస్ మొత్తం మంచి కలర్స్తో నీట్ పెయింట్ అండ్ డీసెంట్ లుక్తో ఉంటుంది. మనకి ఇది వచ్చేసి కింద పోర్షన్ అనమాట. కింద 1 BHK ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఏరియా అనేది ఇలా టోటల్గా ఉంటుంది. యూపీవీసీ విండోస్, మంచి డోర్స్ క్వాలిటీ వాడడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి టోటల్గా టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సైడ్కి యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో ఎంట్రీలోనే సో మనకి హాల్ ఉండడం జరుగుతుంది. చాలా పెద్ద హాల్ రావడం జరుగుతుంది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ లైట్స్తో సింపుల్గా ఇవ్వడం జరిగింది, ప్లెయిన్ వైట్తో. సో ఇక్కడ ఒక యూపీవీసీ విండో, ఇక్కడ దీని బ్యాక్ సైడ్లో చాలా పెద్ద పూజ గది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, పైన టైల్స్ వైట్ కలర్ టైల్స్తో పూజ గది అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ దీని బిసైడ్లోనే మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. ఒక విండో ఇవ్వడం జరిగింది చిన్నగా. ఇక్కడ రైట్ సైడ్లో సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కింద మొత్తం మనకి వైట్ మార్బుల్స్, ఇక్కడ మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం వైట్ టైల్స్ తోటి మొత్తం వైట్ మార్బుల్స్. ఇక్కడ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. దీని డౌన్లోనే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్, ఇక్కడ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్, డోర్స్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెస్ట్రన్ స్టైల్లో అద్భుతమైన డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో లొకేట్ చేసుకోవచ్చు. టైల్స్ పై వరకు ఇవ్వడం జరిగింది, విండో వరకు 2 డిఫరెంట్ స్టైల్లో టైల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్ చాలా పెద్దగా రావడం జరుగుతుంది. బెడ్రూమ్ అనేది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ మీరు చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి డోర్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇది టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి విండో. సో ఇలా ఉంటుంది మొత్తం. కింద ఫ్లోరింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అనేది ఇలా ఉంటుంది.
నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం. 5th ఫ్లోర్కి రాగానే అద్భుతమైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంటుంది వుడెన్ కలర్తో. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు విండో మనకి గ్లాసెస్ అనేది ఎలా ఇవ్వడం జరిగిందో. ఇక్కడ స్టెప్స్ పైకి టెర్రస్కి ఉంటాయి. అద్భుతమైన వెంటిలేషన్ ఉంటుంది అవుట్ సైడ్ మొత్తం. మీకు ఫ్రంట్లో నుంచి కానీ సైడ్స్లో నుంచి కానీ అద్భుతమైన వెంటిలేషన్ ఉంటుంది. డైరెక్ట్ రోడ్ యాక్సిస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది వచ్చేసి డైరెక్ట్ రోడ్ యాక్సిస్, 30 feet వైడ్ రోడ్. ఇక్కడ మనకి సీసీ రోడ్ ఉంటుంది, ఇది క్లియర్గా చూసుకోవచ్చు. ఇది సీసీ రోడ్, డైరెక్ట్ మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది సీసీ రోడ్. సో ఇది మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది, 1.5 feet సెట్ బ్యాక్. అలాగే దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది వేయడం జరిగింది అనమాట. మనకి మెయిన్ టేక్ డోర్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు, అద్భుతమైన డిజైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్లాసెస్ వస్తాయి, ఇంకా వర్క్ జరుగుతుంది, చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఈ టేక్ డోర్ మీరు చూసుకోవచ్చు. అలాగే సైడ్కి వాల్కి టైల్స్ మీరు చూసుకోవచ్చు డిజైన్ అనేది. ముందర బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. సో హౌస్లోకి ఎంట్రీ చేసి చూద్దాం. ఎంట్రీ అలోనే మీకు చూసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైను, కింద మనకి మార్బుల్, చాలా పెద్ద హాల్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈస్ట్ ఫేస్లో కూడా ఇంకో డోర్ ఇవ్వడం జరిగింది, అది కూడా టేక్ డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు సరౌండింగ్స్ మొత్తం చూపిస్తాను. ఇలా ఉంటుంది మొత్తం. కావాలంటే మీరు ఇక్కడ టీవీ యూనిట్ అనేది లొకేట్ చేసుకోవచ్చు, ఫుల్ ఫర్నిచర్ తోటి చాలా అద్భుతంగా వస్తుంది ఫర్నిచర్ తోటి చేయించుకుంటే. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ డిజైన్, ఎలాంటి హడావిడి లేకుండా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇది హాలు, మొత్తం హాల్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూసొచ్చు పెద్ద ఆర్చ్ ఇవ్వడం జరిగింది, చాలా పెద్ద ఎంట్రీ ఇవ్వడం జరిగింది కిచెన్ రూమ్కి. చాలా స్పేస్ ఇచ్చి పెట్టడం జరిగింది. ఇది చాలా అద్భుతంగా కట్టడం జరిగింది అనమాట. ఇంత స్పేస్ ఇచ్చి పెట్టి కిచెన్కి ఎంట్రీ. సో దీని బిసైడ్లోనే మనకి పూజా గది ఇవ్వడం జరిగింది, డోర్స్ కూడా డిజైన్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూడవచ్చు ఒక విండో ఇచ్చి మనకి పూజా గది అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఓపెన్ కిచెన్ మీరు చూసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా రావడం జరుగుతుంది, ఎల్ షేప్లో. గ్రానైట్ మనకి బండ ఇవ్వడం జరిగింది, పైన వైట్ టైల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైల్స్ 2 taps ఇవ్వడం జరిగింది, చింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక విండో, అది కూడా విత్ గ్రిల్స్, బార్డర్లో గ్రానైట్. స్విచ్చెస్ కానీ అన్నీ లొకేటెడ్ ఉంటాయి. ఇది వచ్చేసి సెల్ఫ్స్, పైన స్టోరేజ్ ఏరియా. ఇక్కడ మనకి సెల్ఫ్, ఇక్కడ పైన స్టోరేజ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కిచెన్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బాల్కనీలోకి వెళ్దాం. సో ఇది వచ్చేసి మనకి చిన్న వాష్ ఏరియా లేదా బాల్కనీ కూడా అనుకోవచ్చు. వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, వాషింగ్ మిషన్ కానీ లేదంటే కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ వాష్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు లొకాలిటీ కూడా. సో ఇది సో డోర్స్ అన్ని వెస్ట్రన్ స్టైల్లోనే మనకి ఇవ్వడం జరిగింది డోర్స్ అనేది. నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీకు కామన్ వాష్రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైడ్ ఇక్కడ టైల్స్ ఉన్నాయి, మధ్యలో గ్రే కలర్ టైల్స్ బ్రౌన్ కలర్తో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. దీని ఆపోజిట్స్లో 2 bedrooms ఉంటాయి. ఇక్కడ మనం డైనింగ్ ఏరియా లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇలా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, ఇందులో కొంచెం కలర్ గ్లేడింగ్తో ఇవ్వడం జరిగింది, మంచి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు సెల్ఫ్స్. నార్త్ ఫేస్ హౌస్ కాబట్టి చాలా బాగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక స్పేస్ ఇవ్వడం జరిగింది బీరువాకి లొకేట్ చేయడానికి, లాకర్కి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టైల్స్ డిజైను, మధ్యలో ఈ కలర్ డిజైను, ఇప్పుడు అన్ని ఇవే స్టైల్లో నడుస్తున్నాయి. సో ఇక్కడ అంతా లొకేట్ చేయడం జరుగుతుంది వెస్ట్రన్ స్టైల్లో. ఇక్కడ ట్యాప్స్ కూడా మనకి తొందరలోనే లొకేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెకండ్ బెడ్రూమ్.
సెకండ్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అని కూడా మీరు పిలవచ్చు. ఫాల్ సీలింగ్ డిజైన్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లైట్స్ కూడా చాలా బాగుంటుంది. మీకు 4 సైడ్స్ నుంచి, ప్రస్తుతానికి అయితే 4 సైడ్స్ నుంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. మీకు పర్మనెంట్గా ఫ్రంట్ సైడ్ నుంచి వెంటిలేషన్ అయితే మనకి ఎప్పుడు వెళ్ళిపోదు. 2 సైడ్స్లో హౌసెస్ వస్తే వెంటిలేషన్ అనేది కవర్ అవుతుంది. బట్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి వెంటిలేషన్ అనేది కవర్ అవ్వదు. ఇక్కడ ఇందులో ఒక విండో ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్. హాల్ అనేది చాలా పెద్దగా రావడం జరుగుతుంది. మనకి మెయిన్ ప్లేస్ అనేది హాలు, వెంటిలేషన్. ఇక్కడ మీరు విండోస్ చూడవచ్చు, 2 విండోస్, వెంటిలేషన్. మీకు పైకి వెళ్ళి టెర్రస్ లొకాలిటీ కూడా చూపిస్తాను చూడండి. ఇది టెర్రస్ ఎంట్రన్స్, పైన ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఆర్చ్లో మనకి లైటింగ్స్, ఇక్కడ మీరు లొకాలిటీ చూసుకోవచ్చు, మంచి లొకాలిటీ. మనకి హైవే నుంచి డైరెక్ట్ రోడ్ యాక్సిస్ చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి హాల్లో కూడా కింద పెయింటింగ్ వేయడం జరిగింది. కింద మనకి కూల్ పెయింట్ లెక్క వేస్తారు కదా, సో మొత్తం మనకి వంకాయ కలర్, సో పింక్ వ్యానిష్తో వేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్యాంక్స్, 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. దీని కింద కూడా స్టోరేజ్ ఏరియా ఇవ్వడం జరిగింది, ఎందుకైనా ఉపయోగపడుతుందని. ఇక్కడ మంచి స్టోరేజ్ ఏరియా, 2 ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది టోటల్గా హౌస్ అనేది ఇలా ఉంటుంది. మీకు రేటు అలాగే లొకాలిటీ గురించి చెప్తాను చూడండి. సో చూసారు కదా, హౌస్ అనేది మీకు క్లియర్గా ఎక్కడ కూడా మిస్ చేయకుండా మొత్తం హౌస్ అనేది మీకు చూపించడం జరిగింది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, అద్భుతమైన క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది. మనకి ఈ హౌస్కి బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్ మెయిన్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. ఎలాంటి మలుపులు గిలుపులు ఉంటాయి, 30 feet వైడ్ రోడ్తో, ఫ్రంట్లో 30 feet వైడ్ రోడ్తో డైరెక్ట్ మెయిన్ రోడ్కి యాక్సెస్ ఉంటుంది. సో ఈ హౌస్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హయత్ నగర్లో ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ రూట్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి 1.8 kilometers డిస్టెన్స్ లోపే మనకి ఈ హౌస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో దీని చుట్టుపక్కల మనం చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో అనేది మనకి 7 to 6 kilometers డిస్టెన్స్ మధ్యలో మనకి ఎల్బీ నగర్ మెట్రో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ నాగోల్ రూట్ కనెక్ట్ అవుతుంది. నాగోల్ మెట్రో మనకి 9 నుంచి 10 kilometers డిస్టెన్స్ లోకి రావడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్, అన్ని ఆన్లైన్ సర్వీసెస్ అనేవి అవైలబుల్ గా ఈ హౌస్ కి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనం రేటు గురించి మాట్లాడుకున్నట్టయితే 1,60,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. 150 గజాలు, నార్త్ ఫేస్, G+1, అద్భుతమైన కన్స్ట్రక్షన్. సో దీనికి చెప్తున్న ప్రైస్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మరిన్ని ఇలాంటి అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి హౌస్ గురించి ఇక్కడ ఈ లొకాలిటీలో చూస్తున్నారో వాళ్ళకి అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ హౌస్ అనేది కొనుక్కోవడానికి ఛాన్స్ మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.